హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ పప్పుచారు పెడుతూ ఉంటాం కదా. అందులోకి సైడ్ డిష్కి బంగాళదుంప కుర్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లో కలుపుకొని తినే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు సామాన్లు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నతరిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు సన్నతరినవి యాడ్ చేసుకొని టమాటా మగ్గడానికి అని చెప్పేసి కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేస్తాను మగ్గిపోతాయని చెప్పేసి అవి కూడా యాడ్ చేసుకొని మంచి కలిపేసుకోవాలి. బంగాళదుంపలు అనేవి ముందు ఉడకబెట్టుకోవాలి అన్నమాట. ఆ ఉడకబెట్టుకున్న బంగాళదుంప తొక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మన రుచి సరిపడా కారం అయితే యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకుంటే సింపుల్గా బంగాళదుంప కుర్మా అనేది రెడీ అయిపోయింది. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేక ఇలా కొత్తిమీర జల్లేసి రైస్లోకి తిన్నా సరే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముగ్గులు సభ్యు యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, వెళ్ళిపోకండి అన్న.